ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ జూన్ నెలలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మీరు మాకు తెలియచేయాలి. ముందుగా మనకి మేషరాశి కాబట్టి ఆ రాశి గురించి తెలియచేయండి గురుగారు. మేషరాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు చాలా విశేషమైనటువంటి యోగం పట్టబోతోంది. వీరు అనుకున్నంత మాత్రానే వాళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో, అనుకున్న పనులు, ఇప్పుడు కొంతమంది 100కి 100% ప్రయత్నించి 30%, 40% ఫలితాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఈ జూన్ నెలలో మేషరాశి వారికి మాత్రం ఒక 30-40% వీళ్ళ కష్టాన్ని మనం ఇచ్చేయగలిగితే 100కి 100% ఫలితాన్ని తీసుకునేటువంటి దివ్యమైనటువంటి శుభదినాలు అని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులు కూడాను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ బ్యాక్లాగ్స్ కానివ్వండి, లేదంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకి, విద్యలకు సంబంధించినటువంటి పరీక్షలు కానివ్వండి, ఇలాంటివి రాయటం ద్వారా తప్పనిసరిగా అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉన్నతమైనటువంటి అధికారుల్ని కలవటం, తద్వారా వీళ్ళకి ఉన్నతమైనటువంటి అధికార స్థానం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా మనం అంతమంది పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నామమ్మా. అంటే జూలై నెలల్లో రేట్లు తగ్గుతూ ఉంటాయి, నిల్వలు పెంచుకుంటూ ఉంటారు. ఆగస్టు నుంచి విపరీతమైనటువంటి ధనం వీళ్ళకి సంపాదన ఉంటుంది అని. అంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో, ఎక్కువగా ద్రవ్యాన్ని నిల్వ చేసుకోవడానికి, అది కందిపప్పు కావచ్చు, మినపప్పు కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో తక్కువ రేట్లలో ఇప్పుడు ఉండేటువంటి సమయంలో కొని, తద్వారా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఆర్థిక లాభాలు సంపాదించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా ఈ జూన్ నెలలో వేసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఈ యొక్క మేషరాశి వారికి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తుంటారు కదా. అంటే మాకు అనుకున్న చోటికి రావాలి, వేరే వాళ్ళ సొంత ఊరుకో, లేదంటే భార్యాభర్తలు విడివిడిగా ఉంటూ ఒకే ఊళ్ళో ఉద్యోగం చేసుకోవాలి అని ఒకే ఊరిలోకి ప్రమోషన్ కోరుకోవటం, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళ సంకల్ప మాత్రంలో తప్పనిసరిగా వీరికి విశేషంగా ప్రమోషన్స్, అంటే ప్రమోషన్ వస్తుంది అంటే ఆదాయం పెరుగుతుంది. అలాగే వారికి ఇష్టమైనటువంటి స్థానంలో తప్పనిసరిగా ఉద్యోగాలు బదిలీ అవ్వడం, మంచి విశేషమైన యోగం ఉంటుంది. అలాగే విదేశీయానం, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి జూన్ నెలలో? వివాహానికి వీరికి జూన్ నెలలో సంబంధాలు, అంటే ఇప్పుడు మంచి రోజులు లేవు కాబట్టి ఏదైనా చూడాలి అనుకుంటే ఇంట్లో కాకుండా బయట ఏదైనా హోటల్స్లోనో రెస్టారెంట్లలోనో కూర్చొని ఏదైనా పెళ్లి చూపులు లాంటివి చిన్నవి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి వారికి కూడా శుభదినాలనే చెప్పాలి. అంటే ఇక్కడ పెళ్లి కుదరటం అనేది గొప్ప కాదు. మంచి సమయం అనేది ఎప్పుడు సూచిస్తుంది మనకి అంటే, ఎప్పుడైతే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అబ్బాయి అంటే మంచి వరుడు దొరుకుతున్నాడో అది అసలైన మంచి. అంతే కదా. పెళ్లి కుదరటం అనేది చెడ్డబ్బాయి మంచి అబ్బాయి కుదురుతుంది, పెళ్లి చేసేస్తాం, అది కాదు కదా. ఈ సమయంలో కుదిరేటువంటి వివాహాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తు మొత్తానికి సంబంధించింది కదా వివాహం అంటే. నిండు నూరేళ్ల పంటనే అంటాం పెళ్ళి అంటే. కాబట్టి మంచి వరుడు దొరకటం అమ్మాయిలకి, అలానే అబ్బాయిలకి మంచి వధువు దొరకటం, మంచి సుగుణాలు కలిగినటువంటివి, అంటే ఐకమత్యంగా కలిసి ఉండేటువంటి లక్షణాలు కలిగి ఉండటం, ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు ప్రేమగా చూసుకునేటువంటి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయిలు రావటం, వధువులు, ఇట్లాంటి సత్సంబంధాలతో వీళ్ళ వివాహ బంధం అనేది ఏర్పడటం ఈ యొక్క జూన్ నెలలో విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. అంటే వివాహం కోసం చేసే ప్రయత్నాలు. అలాగే విదేశ స్థానాల్లో ఉండేటువంటి ఉద్యోగాలు, విద్య, కొంతమంది విదేశాలకి వెళ్ళి కూడాను చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. ఆ చదువుల్లో కూడా మరలా వెనకబడిపోవటం, ఫెయిల్ అవ్వటం, మళ్ళీ ప్రయత్నాలు చేయటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ జూన్ మాసం అనేది చాలా విశేషమైనటువంటి యోగకాలం. మరి ఎప్పుడో రాసేటువంటి పరీక్షలకి లేదు, ఎప్పుడో జరిగేటువంటి వాటికి ఇప్పుడు చేస్తే ఏం ఫలితం వస్తుంది అంటే, ఏదైతే మన శుభ సమయంలో మన జాతకంలో మంచి సమయం నడుస్తుందో
ఆ సమయంలో ప్రారంభించే దాని ప్రభావం అనేది ఆ పని అయ్యేంత వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నించడం కానీ, ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నించడం కానీ ఈ యొక్క సమయంలో చేయడం ద్వారా విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. తప్పనిసరిగా తొందరగా అనుకున్న పనులు పూర్తవుతాయి. అలానే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి మేషరాశి వారికి? ముఖ్యంగా మేషరాశి వారికి, ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏమి సూచించట్లేదు, కానీ ఇంట్లో బంధువర్గం, అందులో మాతృవర్గ కుటుంబీకులు ఎవరైతే సంబంధికులు ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం అనారోగ్యం సూచిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా. అంటే పరిహారాలు అంటే ఏం చేసుకుంటే మంచిదండి జూన్ నెలలో? మేషరాశి వారికి ముఖ్యంగా అమ్మ రాహుగ్రహ స్థితి కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి, అనుకూలత తక్కువగా ఉన్నది కాబట్టి, ఈ రాహుగ్రహం బాగుండాలి అంటే మినుములు ఉంటాయి కదా, ఈ మినుములు తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో ఉండేటువంటి పూజారి గారికి కావచ్చు, అక్కడ పురోహితులు, మీ ఇంటి పురోహితులు ఎవరన్నా ఉంటే ఇంటి పురోహితులు కావచ్చు, ప్రతి శనివారం కూడా ఒక కేజీంబావు మినుములు తీసుకొని దాంట్లో ఒక మన యాష్ కలర్ క్లాత్ ఉంటుంది, అంటే బూడిద రంగు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాంట్లో మినుములు పోసి ఒక పీచు తీయకుండా ఉండేటువంటి కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాంట్లో దక్షిణ తాంబూలాలు పెట్టి ఎవరికైనా దానం ఇచ్చి కాళ్ళు కడుక్కొని రావడం అనేది విశేషమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. ఏ వారం చేసుకోవాలి? శనివారం. అలా ఒక 18 శనివారాలు చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి మార్పు కలుగుతుంది తప్పనిసరి. గురుగారు, జూన్ నెలలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? పరిహారం కూడా మాకు తెలియచేయాలి గురుగారు. తప్పనిసరిగా అమ్మ, వృషభ రాశి వారికి విశేషమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ఎందుకంటే జన్మరాశిలోనే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. వివాహం కానిటువంటి వారికి వివాహం, సంతానం లేనటువంటి వారికి సంతానం, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం, విద్య కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి విద్య, ఇవన్నీ కూడాను సకాలంలో అనుకున్న సమయంలో తప్పనిసరిగా నెరవేరుతాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి ఎన్నో రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఆ అనారోగ్య బాధల నుంచి విముక్తి కలిగి ఆరోగ్యం కలిగి సంతోషంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం, విందులు వినోదాలు, ఏదైనా బయటకు వెళ్ళటం, తీర్థయాత్రలు కావచ్చు, లేదంటే విహారయాత్రలు కావచ్చు, ఇలా వెళ్ళటం, కుటుంబంతో ఎక్కువగా సఖ్యతగా ఉండడం, కుటుంబంలో ఆనందం నెలకొల్పడం అనేది ఈ వృషభ రాశి వారికి జూన్ నెలంతా కూడా విశేషంగా ప్రయాణాలు కలిసి వస్తాయండి వీళ్ళకి చాలా విశేషంగా. అంటే వీళ్ళు మనం ఏం చేస్తామంటే ఒక కార్యం కోసం ప్రయాణం చేస్తాం, కానీ అక్కడ ఒక కార్యం కోసం ఒక ప్రయాణం ప్రారంభించినటువంటి వీళ్ళకి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందుతూ దాంట్లో వీళ్ళు అనుకోకుండా అసంకల్పంగా జరిగేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వీళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చేటువంటి పనులు అవి కూడా ఈ యొక్క జూన్ మాసంలో వీళ్ళకి నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే వివాహం కానిటువంటి వారికి వివాహం, అనుకూలమైనటువంటి వధూవరులు దొరకడం, వధువుకి వరుడు, వరుడికి వధువు దొరకడం విశేషంగా అనుకూలంగా చెప్పబడేటువంటి సమయం. అలాగే ఉద్యోగస్తులు, ప్రమోషన్స్, వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే ఈ యొక్క జూన్ మాసంలో ఏదైతే ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్నారో ఎన్నో సంవత్సరాల నుంచి చివరిదాకా వచ్చింది అయిపోయింది అనుకున్న సమయంలో ఆగిపోతూ ఉంటాయి చూడండి, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ వృషభ రాశి వారికి జూన్ మాసంలో తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థానం పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడాను సన్నగా తెల్లగా కోలమొహంతో పొడవుగా ఉండేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు అందుతాయి. అది బాస్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే వీళ్ళ పక్కన ఉండేటువంటి ఎవరైనా పరిచయం ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇట్లాంటి వ్యక్తుల ద్వారా, ఈ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఎక్కువ సహాయ సహకారాలు అందుతాయి. వీళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్స్ అవి కూడా తప్పనిసరిగా కలుగుతాయి. అలానే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? కోర్టు వ్యవహారాలు అంటేనే సంవత్సరాల తరబడి సాగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా జూన్ మాసంలో తప్పనిసరిగా వృషభ రాశిలో ఎవరైతే సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తారో అవి స్థిరాస్తు వ్యవహారాలు కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, ఏవైనా కూడా అన్నీ కూడా వీళ్ళకి సానుకూలంగా సామరస్యం జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదమ్మా. వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చండి? వ్యాపారం బ్రహ్మాండంగా ఉండబోతుంది జూన్ నెలలో. చాలా 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 విపరీతమైనటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. భవిష్యత్తు కావలసినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి కూడా సానుకూలమైనటువంటి రోజులే ఈ జూన్ మాసం వ్యాపారస్తులందరికీ కూడా. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండొచ్చండి జూన్? రాజకీయ నాయకులు కొంతమంది సహాయ సహకారాల వల్ల ఎవరైతే శత్రువులు ఉంటారో అలాంటి వాళ్ళు వీళ్ళకి మిత్రులుగా మారి వీళ్ళకి సహాయం చేస్తారు. తద్వారా వీళ్ళకు ఒక అధికార యోగం అనేది కలుగుతోంది. అంటే
వీళ్ళ జాతకంలో ఏమిటి, వీళ్ళ సొంత ప్రపత్తి మీద లేకపోయినా తప్పనిసరిగా ఇతరులు చేసేటువంటి సహాయ సహకారాల వల్ల తప్పనిసరిగా వీళ్ళు అనుకునేటువంటి స్థానానికి మాత్రం చేరతారు తప్పనిసరిగా. అలాగే విదేశీయానాలు, విదేశీయానాలు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అమ్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు లేక వీళ్ళు అనుకున్నటువంటి సంపాదన లేక బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళటమే ఆలస్యం. అక్కడ ఉద్యోగం ఎదురు చూస్తుంది, వీళ్ళ కోసమైనట్టుగా ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఈ యొక్క జూన్ మాసంలో ఈ వృషభ రాశి వారికి ఎక్కడ కూడా కలగవు. అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటున్నాయండి వీళ్ళకి? అనారోగ్య సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయమ్మా. గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. వీళ్ళకి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉంటారు, ఆనందంగా ఉంటారు. కుటుంబంలో అందరి అనారోగ్య పరిస్థితి కూడా నిర్మూలన జరిగి ఆరోగ్యవంతులుగా ఉంటారు తప్పనిసరిగా. గురుగారి రాశి వారికి సంబంధించి పరిహారం అంటే ఏంటండి జూన్ నెలలో చేసుకోవడానికి? వీరికి విశేషంగా అనుకున్నటువంటి పనులు కావాలి అంటేనమ్మా, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళి స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలతో అభిషేకం చేయించి ఒక కొబ్బరికాయ కొట్టి మంగళవారం రోజున, ప్రతి మంగళవారం రోజు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం చేయించి ఇంటికి వచ్చి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని నిత్యం మనం పారాయణ చేసినా, చదవగలిగితే చదవగలిగినా, లేదా వినగలిగితే వినటం. యూట్యూబ్లో వాటిలో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా దేవుడి దగ్గర కూర్చొని చిన్న గిన్నెలో పచ్చిపాలు, పంచదార స్వామివారి పటం ముందు పెట్టేసి అది విని స్వామివారికి ఆ పాలు అవి నివేదన పెట్టి ఇంట్లో అందరూ కూడా తీర్థంగా తీసుకోవటం వల్ల ఇంకా అనుకునేటువంటి సకల కార్యాలు తొందరగా ఇంకా దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే ఎంతో కాలం నుంచి యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధం పరిసమాప్తి అయ్యి వీరికి సానుకూలమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన వల్ల జరుగుతుంది తప్పనిసరిగా. చాలా చక్కగా తెలియజేస్తే గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.